మీరు సరే అన్నారంటే పరీక్షలు రాసేస్తుంది, పాస్ అయిపోద్ది. అవునా? ఇక్కడ సంవత్సరాల తరబడి చదివి రాసిన వాళ్లే పాస్ అవ్వట్లేదు. అలాంటిది విజయశాంతి ఇంట్లో కూర్చొని చదివి పరీక్ష రాస్తే పాస్ అయిపోద్దా? నాకు నమ్మకం ఉందా సార్? నీ నమ్మకంతో నాకు పని లేదు. కాలేజ్ అన్న తర్వాత కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతుల ప్రకారమే అన్నీ జరగాలి. ఏంటి సారు చదువుకోండి అని సతాయిస్తారు, చదువుకున్న తర్వాత పరీక్షలు రాయడానికి పర్మిషన్ ఇవ్వమంటే మాత్రం కాదంటారు. ఏంట్రా కొత్తగా వచ్చి నాకే క్లాసులు చెప్తున్నారు? మర్యాదగా వెళ్తారా లేదా? గెట్ అవుట్. రై పోండ్రా, వెళ్ళండి చెప్తున్నారు కదా సారు. అది సార్ ఒక్కసారి సెక్యూరిటీ వద్దు, నేనే వెళ్తానులే. ఏందిరా ఆ సారు నిండా బీపీ పేషెంట్ మాదిరి ఉన్నాడే. అవునరా, మనం ఇంకా కాసేపు మాట్లాడుంటే మన మీద పడి కొరికేసే మాదిరున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? రూల్స్ ఒప్పుకున్నా ఆయన ఒప్పుకొని అంటున్నాడు కదా. ఆయన అనేసాడని విడిచిపెట్టాలా ఏమే? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు స్టార్ట్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. సార్ పాల ప్యాకెట్ సార్, న్యూస్ పేపర్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని సార్. ఇడియట్స్ ఇక్కడి నుంచి వస్తారా ఇలాంటి వాళ్ళు? బాగానే నడిపావు, కానీ ఎందుకు భయపడతావు? భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పాలి. అప్పుడు ఆ భయమే భయపడిపోతూ పారిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, భయపడేవాడికి భవిష్యత్తు ఉండదు. భయాన్ని వదిలి ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలవు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అర్జెంటుగా శ్రీనివాస టెక్నాలజీస్కి వెళ్ళాలి, వస్తారా? వైకుంఠపురం రోడ్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీ కదా సార్? ఎస్ అదే. కూర్చోండి ప్లీజ్. ఓకే, వస్తున్నాను, బయలుదేరుతున్నాను. మొదటిసారి సవారీ చేయబోతున్నావు. కొండ మీద ఎంకన్నకు దండం పెట్టుకుని మొదలుపెట్టు. నేనా? నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది. స్టార్ట్ చేయి. నాకింకా భయం పోలేదు. జనాలు ఎదురొచ్చినప్పుడు టెన్షన్ పడుతున్నాను. టెన్షన్ అనే రెడ్ సిగ్నల్ దాటితేనే ఫ్యూచర్ అనే గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. నేను పక్కనే ఉంటాను. ఏం భయపడకుండా స్టార్ట్ చేయి. తీసుకో, భయపడకుండా స్టార్ట్ చేయి. తీసుకో, ఓ స్టార్ట్ చేయి. హలో, ఏంటి లేటు? సార్ వెళ్దాం, సార్ వెళ్దాం. ఒక నిమిషం, దండ పెట్టుకో. అలివేలు మంగమ్మ, పద్మావతమ్మ, మీరే కాపాడాలి. ఎక్కువ. ధైర్యంగా నడుపు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
నేనున్నాను కదా, సరే అక్క. స్టార్ట్ చేయి. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. పద్మావతమ్మ, అలివేలు మంగమ్మ, తల్లి మీరే కాపాడాలి. నువ్వేం టెన్షన్ పడకు, భయపడకు, నేనున్నాను కదా. అవును, మన తిరుపతిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయా? ఎందుకు లేవు? తిరుపతి ఇప్పుడెంతో డెవలప్ అయింది. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. స్టాప్ ఇట్! హౌ డేర్ యూ! ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్ గా నా ఇంట్లోకి వచ్చేస్తారు? మిమ్మల్ని ఛ! ఎలా తయారయ్యారేంట్రా మీరు? డ్రైవర్, కార్తీ! అక్కడ ఎవరో లేడీ ఉంది. ఆ పాపు. పోనీ. దేవుడా దేవుడా దేవుడా, ఆపద ముక్కులవాడా, అనాథ రక్షక. హలో, ఏంటి డ్రైవింగ్? దీనికంటే నడుచుకుంటూ వెళ్ళినా ఈ పాటికి వెళ్ళిపోయినవాడిని. కాస్త ఫాస్ట్గా వెళ్ళండి, అర్జెంట్గా టీం మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఏం కాదు, టెన్షన్ పడకు, వెళ్ళు. అలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడ రైట్లో టర్నింగ్ తీసుకోండి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. టర్నింగ్ తీసుకోమని చెప్తే ముందుకెళ్తారేంటి? వెనక్కి రండి, లేట్ అవుతుందని చెప్తున్నాను కదా. అసలు మీకు డ్రైవింగ్ వచ్చారదా? అయ్యో సారీ సార్, ఒక్క నిమిషం. అరుణ, కొంచెం జరుగు.